బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ సేనని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు తలసాని. బడ్జెట్ మీద ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదిస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ ప్రకటించడం సరికాదన్నారు. రామ్గోపాల్పేట పిఎస్లో కార్పొరేటర్లను తలసాని పరామర్శించారు. రెండోది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ మేము అసలు అలా వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము, మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్టు చేయడము, ట్యాంక్ బండ్ అంతా తిప్పి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టడము, ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక్కడ రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడము, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కానీ అందరి సభ్యుల కన్సర్న్ తీసుకొని అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం.